సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, అనుచిత వ్యాఖ్యల కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. గత ఎన్నికలకు ముందు వైసీపీకి అనుకూలంగా వ్యూహం చిత్రాన్ని వర్మ రూపొందించారు. ప్రచార సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఎక్స్ లో పోస్టులు పెట్టారు. వీటిపై మద్దిపాడు మండల టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు గతంలో నోటీసులు ఇచ్చినా ఆర్జీవీ గైర్హాజరయ్యారు. తాను సినిమా షూటింగ్ లో ఉన్నానని, తర్వాత వస్తానని వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. పోలీసుల అనుమతి లేకుండానే విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ తనపై పోలీసులు అన్యాయంగా, అక్రమంగా కేసు నమోదు చేశారని, ఆ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వర్మకు బెయిల్ మంజూరు చేసిన ఉన్నత న్యాయస్థానం పోలీసు విచారణకు హాజరై వారికి సహకరించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒంగోలు రూరల్ పోలీసులు ఇటీవల మరోసారి నోటీసులు పంపారు. దీంతో వర్మ విచారణకు హాజరయ్యారు. అంతకుముందు ఆర్జీవీని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ నేత చెవిరెడ్డి ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలోని ఓ హోటల్లో వర్మతో మంతనాలు జరిపారు. పోలీసులు నమోదు చేసిన కేసు, ఇతర అంశాలపై చెవిరెడ్డితో ఆర్జీవీ చర్చించినట్లు సమాచారం. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రామ్ గోపాల్ వర్మ వ్యూహం చిత్రాన్ని రూపొందించారు. ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ట్వీట్లు చేశారు. వీటిపై అందిన ఫిర్యాదుల ఫలితంగానే ఇప్పుడు వర్మ పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చింది.